అన్న ఆడ ఆడ ఉండి ఉండి ఈడికొచ్చి బర్రె పెండ ఎత్తుడు అది ఎట్లా అనిపించింది? అది అంటే మాకు మాకు వ్యవసాయం ఉంది. నేను చిన్నప్పుడు అంటే నేను ఇంటర్కి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన, కరీంనగర్కి వచ్చి బయట మా అన్న వాళ్ళ దగ్గర రూమ్లో ఉండి చదువుకున్నా. 10th వరకు అయితే ఊర్లోనే ఉండేటోండి కాబట్టి అలవాటే మనకు. అయినా ఒక సంవత్సరం మనం పెండతోని దూరం ఉండి మళ్ళా పెండ దగ్గర కోంగనే అట్లే ఉండదు నాకు, అదొక కనెక్షన్ అంతే. ఎందుకంటే మన పని మనం చేసుకోవడం తప్పే ఉన్నది. ఇప్పుడు చిన్నప్పుడు ఆ పెండ తీసేది, బర్రెలకు మేత వేసేది, వాటికి కుడిది పెట్టేది, అవన్నీ డైలీ చేసేటి. మార్నింగ్ లేచినామంటే మా బాపుండి అరే బర్రెకు నీళ్ళు పెట్టిపోరా, ఆ పెండకాయలు తీయిపోరా అని చెప్పేటోడు అన్నట్టు. పోయి చేసేది. ఇంకా అది కూడా ఒక మన పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది అది. అంటే ఇప్పుడు ఏదో మనం బయటకి జాబ్ చేస్తున్నంత మాత్రాన పెండ ముట్టుకోవాలంటే అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు, మన పని మనం చేసుకుంటాం అంతే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల నుంచి కంటెంట్ చూస్తే ఓన్లీ బర్రె పెండ, కళ్ళుని ఫుల్ మిస్ అయినట్టున్నారు. ఇక మన తెలంగాణ వాళ్ళంటే కళ్ళు తాగుతాం కదా గట్టిగా. మళ్ళీ ఇంకా చిన్నప్పటి నుంచే మనకు మ్యాక్సిమం చాలామంది ఇంట్లో అలవాటు ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు సరదాగా ఒక గ్లాస్ తాగురా అని చెప్పి మనకు తాగిపిస్తారు, అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో ఇంకా మనకు బీరు విస్కీ ఎక్కడైనా అక్కడ యూరోప్లో అయినా దొరుకుతుంది, నీ కళ్ళు దొరకదు కదా. అందుకే మళ్ళీ ఇప్పుడు మంచి సీజన్, పోదాటి కళ్ళు అని మంచి సీజన్ కళ్ళు, కరెక్ట్ ఆ సీజన్లో వచ్చిన. అందుకే అది హెల్త్ కూడా మంచిది ఆ పోదాటి కళ్ళు తాగుతూ. అందుకే ఇంకా నెల రోజులు ఉన్నారు కదా, ఎన్ని రోజులు కళ్ళు తాగుతూ డైలీ ఆల్మోస్ట్ డైలీ తాగిన. అంటే పీపాల కాదు, ఒక గ్లాసు 2 గ్లాసులు తాగడం. కంటెంట్ అంతా అదే ఉంది ఒక నెల రోజుల నుంచి. అవునా? ఏది కళ్ళేనా? కళ్ళు పెండ వేరే కూడా వేసినా మొత్తం చూడనట్టున్నది. అంటే ఇంకా ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకున్నప్పుడు అట్లా చిన్న ఒక బయట తీసి పెట్టడం. అంటే మనకు వేరే కంటెంట్ చేయడానికి ఇంకా నాకు అంత టైం ఉండట్లేదు. సో ఇంకా ఇట్లా ఉన్నప్పుడు సరే ఒక వీడియో తీసి పెట్టేద్దాంలే, రీల్ అయిపోద్దిలే అన్నట్టుగా అట్లా చేసి పెట్టేసిన. ఓకే అన్న, ఇక్కడ ఇంటర్నెట్కి అక్కడ ఇంటర్నెట్కి మీకు ఏదన్నా తేడాలు ఏమన్నా కనిపించినాయా? ఇంటర్నెట్ విషయంలో పెద్ద చేంజ్ ఏమి అనిపించలే. అంటే కొంచెం అక్కడ ఛార్జెస్ ఎక్కువ. అంటే మన వైఫై కాకుండా మామూలు మొబైల్ నెట్ ఉంటుంది కదా, అది కొంచెం కాస్ట్లీ. మనకి ఇక్కడ మంత్లీ 300, 350, 400 మనకైతే మనకు అన్లిమిటెడ్ కాల్స్ పర్ డే 2 GB డాటా అట్లా యాక్సెస్ వస్తాయి కదా. అక్కడ కావాలంటే ఇన్ కేస్ నీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కావాలంటే అక్కడ ఒక 3000తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది మన INR మొబైల్కే. కొంచెం ఇంటర్నెట్ కాస్ట్లీ అనిపించింది. అది ఓన్లీ మళ్ళీ ఇంటర్నెట్టే వస్తుంది, ఓన్లీ డాటా వస్తుంది అంతే, కాల్స్ రావు. మళ్ళీ కాల్స్ చేయాలంటే మళ్ళీ దానికి సపరేట్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం కాస్ట్లీ అనిపించింది ఇండియాతో పోల్చుకుంటే. మీరు ఎప్పుడు ట్రంప్తోని వాళ్ళతోనే మాట్లాడతారు కదా, ఇప్పుడు మోడీకి కాల్ చేసి మాట్లాడగలుగుతారా? మోడీ బాబాయ్ కష్టం. ఎందుకు కష్టం? మోడీ బాబాయ్ టచ్లో ఉన్నాడు. నెంబర్ లేదా? మోడీ బాబాయ్ తోటి మాట్లాడాలన్న భయమే. అవును, ఎందుకు అంటే ఆ భయం ఎందుకు? మోడీ బాబాయ్ అంటే మోడీ బాబాయ్ మా ప్రెస్ మీట్లో పెట్టాడు అంటే ఎవరిని అంత ఎంటర్టైన్ చేయడు అన్నట్టు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోతా ఉంటాడు. కానీ బయట పిల్లలతో కలిసిన ఎవరితో కలిసినా మంచిగా ఉంటాడు కదా. అంటే ఆయనే పిల్లలు అంటే ఆబ్వియస్గా ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. మొన్న క్రికెటర్స్ ని కలిసిండు, బానే మాట్లాడిండు. ఎవరిని? క్రికెటర్స్ ని కలిసిండు, మాట్లాడిండు. టాలెంటెడ్ పర్సన్స్ కదా, అట్లా వాళ్ళు ఏదన్నా అచీవ్ చేసినప్పుడు. మీది ఎట్లాంటి భయం అని నేను అడిగేది. అంటే అమ్మో ఎందుకు ఆయనతోటి ఆ భయమా, లేకపోతే మా మోడీ బాబాయ్ నేను ఎందుకు ఎట్లా చేస్తా కంటెంట్ అని ఆ భయమా? అది అంటే ఇప్పుడు ట్రంప్ అది అంటేనేమో జనాలు కొంచెం ఈజీగా తీసుకుంటారు దాన్ని. ఇప్పుడు మోదీ బాబాయ్ అంటే కొందరు నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు. సో అట్లా ఆలోచించి ఇంకా ఎందుకులే అన్నట్టుగా డిస్టర్బ్. కానీ ఇప్పుడు మాట్లాడగలుగుతారా? ట్రై చేయండి. ఎవరు? మోడీ బాబాయ్ తోటి. ఇప్పుడు ఈ కంటెంట్ మీది కాదు కదా, మా కంటెంట్ కదా. కరెక్టే. కానీ ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో మస్తు ఇబ్బందులు ఉన్నాయి, వాటి గురించి ఏమి ఇబ్బందులు ఉన్నాయి? నిత్యావసర సరుకులు, ట్రావెలింగ్ ఛార్జెస్, గ్యాస్ బుడ్డి, పెట్రోల్, ఇట్లా షార్టేజ్ ఉన్నాయంటారా? ఓకే. రేట్లు ఎట్లున్నాయి? కాల్ చేసి అవి సెట్ చేయమంటారా? మీరు మాట్లాడితే అయిపోతుందేమో. నేనా? సరే ట్రై చేద్దాం.
మీరు అవుతారు కదా, అయితే అవ్వచ్చు, లేదంటే లేదు మరి. పర్లేదు. హలో, మోదీ బాబాయ్, నేను మోతబర్ని. అంత మంచిదేనా? ఎక్కడ ఉన్నారే? ఢిల్లీయేనా? జరాగా గ్యాస్, ఎల్పిజి, పెట్రోల్ బాగా ఇబ్బంది అవుతుంది. జర ఏమన్నా చెడియే రాదు రావి. నిత్యావసర సరుకులు కూడా, నిత్యావసర సరుకులు ఇవన్నీ మొత్తం ఏపీ తెలంగాణ ప్రజలు కొద్దిగా అల్లాడిపోతారు. కొంచెం ఏదో చెడియే రాదు కొద్దిగా. ముఖ్యంగా అయితే వంట గ్యాస్ సిలిండర్లు అయితే జల్ది వచ్చేటట్టు చేయరు, సరేనా? ఇబ్బంది పడతారు మా వాళ్ళు బాగా. పెట్రోల్ దగ్గర లైన్లు కడుతారు. పెట్రోల్ దగ్గర లైన్లు కడతారు, పాపం బాగా ఇబ్బందులు పడతారు. మెల్ల ఒక షిప్ పంపించారంటే తొందరగా మా బాధలనే తీరుతాయి. ఓకేనా బాబాయ్? సరే సరే, ఓకే, రైట్. చలో, ఇప్పుడు మీ బాధలన్నీ పోయినాయి. అన్న మాట్లాడేసిండు మోడీ కాకతోటి. వచ్చేస్తుంది ఆల్రెడీ, షిప్ బయలుదేరిందట్టు. మీ కంటెంట్ ఎవరు రాస్తారన్న? నాది ఓన్ క్రియేషన్. ఓన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ మోతబరి యాదన్న కాన్సెప్ట్ ఇదంతా నా ఓన్గా వచ్చిన థాట్సే. మధ్య మధ్యలో కొన్ని వేరే వేరే కంటెంట్ కూడా చేస్తూ ఉంటాయి కదా, అది మామూలుగా కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని నార్త్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వీడియోస్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూడరు వాళ్ళకి. సో అప్పుడు అట్లాంటివి కొన్ని ఏదైనా బాగా అనిపించినాయి, అవి రీమేక్ చేయడం, అదే కాన్సెప్ట్ ఇది మన తెలుగులో చేయడం, అట్లా చేస్తూ ఉంటాం. ఓకే. మీరు అంటే కూర్చొని రాసుకోవడం, కంటెంట్ ఆలోచించి అంటే యాక్చువల్గా నైట్ షిఫ్ట్ జాబ్ కదా, నైట్ షిఫ్ట్ టైంలో ఏం చేస్తా అంటే మామూలుగా ఏదో ఒకటి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇక రేపు ఏం చేద్దాం, రీల్ ఏం కంటెంట్ అనుకుందాం అని చెప్పి, సపోజ్ ఒక మోతవారి అనే కాన్సెప్ట్ మీద ఒక రీల్ చేద్దాం అనుకున్నాను అనుకో, ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా ఏం చేద్దాం, ఏం రాద్దామని ఆలోచిస్తూ ఉంటే మైండ్లోకి ఏదో థాట్ వస్తూ ఉంటుంది. ఇంకా అది వచ్చినప్పుడు నేను నోట్ ప్యాడ్లో రాసుకుంటాను మొబైల్లో. అంతే. అట్లా అంతే ఉండదు. ఇంకా నేను అనుకుంటా ఈ కాన్సెప్ట్లో మనకి ఎంతమంది అవసరం ఉంటారు అనుకుని ఎవరైనా తీసుకోవాలని నేను ముందే ఫిక్స్ అయిపోయి, ఓకే నాకు ఈ డైలాగు, నా ఫ్రెండ్కి ఈ డైలాగ్ అని చెప్పి నేనే నోట్ ప్యాడ్లో రాసుకొని, ఇంకా నెక్స్ట్ డే ఈ రీల్ చేద్దాం రా, నీకు ఈ డైలాగు, నీకు ఈ డైలాగ్ అని చెప్పి చెప్పేస్తే ఇంకేంటనే అయిపోతుంది. యూట్యూబ్ కూడా ఉందా? యూట్యూబ్ ఉంది. యాక్చువల్గా మీతో నా ప్రయాణం అని ట్రావెల్ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన నేను. అబ్రాడ్గా వెళ్ళే ముందే ఒక 1 year ముందు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వ్లాగ్స్ స్టార్ట్ చేసాను, ట్రావెల్ వ్లాగ్స్. మీతో నా ప్రయాణం అని చెప్పి అందులో 30,000 ఫాలోవర్స్ దాకా ఉన్నారు, సబ్స్క్రైబర్స్. వన్స్ నేను అబ్రాడ్ వెళ్ళినాక నాకు ఈ నైట్ షిఫ్ట్ జాబ్ అవ్వడం వల్ల ఇంకా ఈ వ్లాగ్స్ చేయాలంటే బయటికి వెళ్ళాలి ఎక్కువ. ఇంకా బయటికి వెళ్ళేంత టైం లేకపోవడం వల్ల ఇంకా అది యూట్యూబ్ చేయలేదు. సో ఇంకా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉండాలని చెప్పి అప్పుడే ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్న వేద్దామని చెప్పి ఈ పేజ్ స్టార్ట్ చేసి రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా ఇది బాగా క్లిక్ అయ్యేసరికి ఫోకస్ మొత్తం దీని మీద పెట్టాను అన్నట్టు. ఓకే. డబ్బులు వస్తున్నాయి అన్న ఇన్స్టాగ్రామ్ నుండి? ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు ఏమొస్తాయి? డైరెక్ట్ అంటే ప్రమోషన్స్ అట్లా ఇంకా వస్తున్నాయా? వస్తాయి అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకటి, 2 నెలలకు ఒకటి, 3 నెలలకు ఒకటి, అట్లా. చాలా తక్కువ. తక్కువ. ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే నేను ఈ మోతవారి ఇవన్నీ స్టార్ట్ చేసిన కదా, ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. 1 monthకి ఒకటి. మన ఇండియాలో వస్తాయా? యూరోప్? ఇండియా నుంచి వస్తాయి. అంతేనా? యూరోప్ నుండి ప్రమోషన్స్ అట్లా అంటే అక్కడ వాళ్ళు మనకి ప్రమోషన్లు ఎవరిస్తారు? అంతేనా? మనకి అంటే ఇప్పుడు మన తెలుగు కంటెంట్ తెలుగు వాళ్ళు చూస్తారు కాబట్టి మనకి ప్రమోషన్. మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టడం అట్లా ఏమన్నా ఉంటుందా? మన తెలుగు వాళ్ళు గుర్తుపడతారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, సినిమాకి వెళ్ళినా కూడా, ఇప్పుడు మనకు అక్కడ సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ కావు. ఇప్పుడు యూకే యూఎస్ అయితే మన దగ్గర రిలీజ్ అంటే అక్కడ థియేటర్లో రిలీజ్ అవుతాయి. అక్కడ మన పాపులేషన్, మన తెలుగు పాపులేషన్ తక్కువ కాబట్టి జస్ట్ ఒక షో అరేంజ్ చేస్తారు అంతే. ఆ షో అరేంజ్ చేసినప్పుడు మనం అవైలబుల్గా ఉండి ముందే టికెట్ బుక్ చేసుకొని పోతే ఇంకా ఆ సినిమా చూసినంతసేపు అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ, చూస్తారు, గుర్తుపడతారు, ఇంకా మాట్లాడతారు, అన్న మంచిగా ఉంటాయి మీరు గెలిచి. అది సరే అన్న, మీ దాంట్లో నుండి ఒక డైలాగ్. ఏది యాదన్నది దమ్కి చేయాలా? హలో హలో, ఏం రాబాయ్, నేను యాదన్న మాట్లాడుతున్నా. ఏవో మా పిల్లలతో ఏవో హుషారు చేసినవాట బిడ్డ, నేను వచ్చిన అనుకో బొక్కలు చూర చూర వేస్తా, ఏమనుకుంటున్నావా? ఇంకోసారి మా పురాణ జోలికి వచ్చినావు అనుకో కనిపించవు నువ్వు హైదరాబాద్ ఎక్కడ. పానం ఆగ్గెలో పెట్టుకో బిడ్డ. మీ సర్పంచ్ సిరీస్ ఎక్కువ చేయలే, జస్ట్ అంటే అప్పుడు ఎలక్షన్స్లో ఉంది కాబట్టి జస్ట్ ట్రెండ్లో ఉండాలని చెప్పి ఒక 3-4 వీడియోలు చేసిన అంతే. అది కూడా బాగానే రీచ్ అయింది. దాంట్లో ఒక డైలాగ్, అరే ఓ కిచెన్లో ఉంటుంది స్టవ్, మా జోలికి వచ్చామనుకో కరిగిపిత్తాం నీ కొవ్వు. ఇంకోటి అంటే, అరే ఓ రాత్రి అయితే పెడతాం గురక,
రాత్రి అయితే పెడతాం గురుక, మా జోలికి వచ్చావు అనుకో నీ అంగి మొత్తం అయితే రక్తం మరక. క్రేజీ క్రేజీ